बच्चों, अरे भगदड़ मत करो। ఈ ప్రపంచంలో ప్రతిరోజు ఎన్నో రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిలో ప్రకృతి ప్రమేయంతో జరిగేటువంటి సంఘటనలు కూడా చాలానే ఉంటాయి. ఈ వీడియోలో ప్రకృతి ప్రమేయంతో ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి కొంతమంది లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెడదాం. ప్రస్తుతం మీరు ఇప్పుడు చూడబోయేటువంటి ఇన్సిడెంట్ చైనాలోని లూజో అనే సిటీలో జరిగింది. ఈ లూజో అనే సిటీ లిక్కర్ కి బాగా ఫేమస్. ఈ విషయాన్ని పక్కన పెడితే అసలు ఏం జరిగిందంటే, సాధారణంగా ఏ వెహికల్స్ అయినా సరే రోడ్డు మీద వెళ్తాయి కదా. ఒకవేళ రోడ్డు మీద వెళ్తుండగా సడన్ గా వెహికల్ మొత్తం భూమిలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? వినడానికి కాస్త వింతగా ఉంది కదా, కానీ ఇది రియల్ గా జరిగింది. మే 24, 2023 ఒక ట్రక్ డ్రైవర్ ఎప్పటిలాగానే రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో అతను ఊహించిన విధంగా వెళ్తున్నటువంటి రోడ్డు మీద ఒక పెద్ద సింక్ హోల్ ఏర్పడి వెహికల్లో సగం భాగం దాంట్లోకి వెళ్లిపోయింది. ట్రక్ డ్రైవర్ కి ఏమీ అర్థం కాలే. ఇప్పటి వరకు నేల మీద ఉన్నాను కదా, సడన్ గా గాల్లోకి ఎలా వెళ్ళిపోయానని డౌట్ లో ఉన్నాడు. ఆ షాక్ లోంచి బయటకు వచ్చిన కొన్ని నిమిషాలకి నెమ్మదిగా ట్రక్ లోంచి బయటికి దిగేశాడు. ఇదంతా డైరెక్ట్ గా చూసిన వాళ్ళందరికీ చాలా భయం వేసింది. ఎందుకంటే పెద్ద ట్రక్కే సగం వెళ్ళిపోయింది. ఒకవేళ కారు వెళ్ళి ఉంటే కారు మొత్తం మునిగిపోయేది. ఈ ఇన్సిడెంట్ ని చూసిన తర్వాత అనిపిస్తుంది, చైనా ప్రొడక్ట్స్ కి మాత్రమే కాదు, చైనా రోడ్లు కూడా ఒక స్పెషాలిటీ ఉందని. ట్రక్ పెద్దగా ఖాళీగా ఉంది కదా అని ఉన్న లోడ్ మొత్తం ఒకేసారి ఎక్కించేశారు. కానీ రోడ్డు క్వాలిటీ లేకపోవడం వల్ల ఖర్చు లేకుండా అన్లోడ్ అయితే అయిపోయింది, కానీ అవసరం లేని చోట అయింది. చైనాలోని మరొక సిటీలో జరిగినటువంటి ఒక భయంకరమైన సంఘటన మీరు ఇప్పుడు చూడబోతున్నారు. బైషన్ అనే సిటీలో ఎప్పటిలాగానే అందరూ రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉన్నారు. అలా ప్రయాణిస్తున్న సమయంలో ఒక కార్ యొక్క డాష్ కెమెరాలో ఇదంతా రికార్డ్ అయింది. ఒక్కసారిగా విపరీతంగా గాలి వేయడం కారణంగా పక్కనున్నటువంటి బిల్డింగ్స్ పై నుంచి బలమైన రేకులు రోడ్ల మీద ఉన్నటువంటి కార్ల మీద పడిపోయాయి. ఇక్కడ భయపెట్టేటువంటి సంఘటన ఏమిటంటే, రేకులు పడినటువంటి కార్లలో జనాలు ఉన్నారు. మరికొన్ని కార్లు అయితే పక్కన పార్క్ చేసి ఉన్నాయి. ఈ డాష్ కెమెరా ఉన్నటువంటి కారులో ఉన్న వాళ్ళు ఈ విషయాన్ని గమనించి వెంటనే వాళ్ళ కార్ని వెనక్కి తీసేశారు. ఈ సంఘటన జరిగిన కొన్ని నిమిషాలకే అక్కడ ఉండేటువంటి ప్రాంత ప్రజలు అందరూ వచ్చి ఆ రేకుల్ని తీసేసి కింద ఉన్నటువంటి జనాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. వాళ్లతో పాటుగా అక్కడికి దగ్గరగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ కి ఇన్ఫర్మేషన్ చేరడంతో వాళ్ళు కూడా వచ్చి వీళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. ఇది జరిగిన సమయంలో అందరూ కారులో ఉండడం వలన చాలా మందికి ఎటువంటి గాయాలు కలగలేదు. స్కూటీ మీద ప్రయాణిస్తున్న ఒక పర్సన్ కి మాత్రం కాస్త గాయాలు కలిగాయి. ఈ ఇన్సిడెంట్ ని చూసాకే అర్థమవుతుంది, ఒక్కసారి గట్టిగా గాలి వేస్తే ఒక పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుందని. మీరు ఇప్పుడు చూడబోయేటువంటి ఇన్సిడెంట్ 2017 డిసెంబర్ లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో ఉన్నటువంటి శాన్ గ్యాబ్రియల్ పర్వతాలకి దగ్గరగా జరిగింది. ఆ పర్వతాలకి దగ్గరగా ఉన్నటువంటి ఒక పెద్ద ఎలక్ట్రికల్ టవర్ నుంచి మెరుపులు రావడం కారణంగా అక్కడ దగ్గరగా ఉన్నటువంటి ఆలివ్ చెట్లు మొత్తం మంటలు అంటుకున్నాయి. అదే ఆలివ్ ఆయిల్ అంటారు కదా, ఆ ఆలివ్ ఆయిల్ ఉత్పత్తికి ఉపయోగపడేటువంటి చెట్లు. 2017 డిసెంబర్ 5వ తారీఖున మొదలైనటువంటి ఈ మంటలు జనవరి 9, 2018 వరకు ఆగలేదు. దాదాపు నెలపైనే ఈ కొండ ప్రాంతం మొత్తం మంటలతో మండుతూనే ఉంది. మంటలు కంట్రోల్ చేయడానికి ఎంతగా ప్రయత్నించినా సరే ఒకవైపు నుంచి ఆపుతుంటే మరొక వైపు నుంచి వస్తూనే ఉంది. ఈ భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించుకోవడం కోసం దాదాపు 1,15,000 మంది వాళ్ళ ఉన్నటువంటి ఇళ్లను వదిలేసి వెళ్లిపోయారు. ఈ మంటలు మొత్తం ఆగిపోయే రోజుకి అంటే జనవరి 9, 2018 సరికి మొత్తం 15,600 ఎకరాల్లో ఉన్నటువంటి చెట్లు పంట మొత్తం కాలిపోయింది. చైనాలో లూడింగ్ కౌంటీ అనే ఒక ప్లేస్ ఉంది. ఇది కొండ ప్రాంతాల ఏరియా. ఇక్కడ ఎక్కువగా భూకంపాలు వస్తూ ఉంటాయి. ఎవరైతే ఈ లూడింగ్ కౌంటీ అనే ప్లేస్ లో నివసిస్తున్నారో లేదా ఆ ప్లేస్ కి వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కొండల మధ్యలో ఉన్నటువంటి రోడ్ల నుంచి వెళ్ళాలి. అక్కడ ఉండే వాళ్ళకి, పైగా ఆ రోడ్ల మీద ప్రయాణించే వాళ్ళకి కూడా బాగా తెలుసు ఇది చాలా రిస్క్ అయిన ప్లేస్ అని. అయినా సరే వెళ్ళక తప్పదు, వేరే ఆప్షన్ లేదు. అక్కడ ఉండేటువంటి లోకల్స్ లో గావ్ అనే పేరు కలిగిన ఒక అతను ఎప్పటిలాగానే ఆ ప్రాంతానికి వెళ్లడం కోసం రోడ్డు మీద వెళ్తూ ఉండగా తన యొక్క కార్ డాష్ కెమెరాలో ఇదంతా రికార్డ్ అయింది. గావ్ కారులో ఉన్న సమయంలో కొండపై నుంచి రాళ్లు రావడం అనేది గమనించాడు. అది గమనించిన వెంటనే తన కార్ని ఆపేసి వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నించాడు. కారు ఎంత వెనక్కి వెళ్తుందో స్లోగా ఆ రాళ్లు అతని కారు దగ్గర కంటే వచ్చేస్తున్నాయి. ఇతను ఎక్కడైతే ముందుగా తన కార్ని ఏ ప్లేస్ లో అయితే ఆపాడో ఆ ప్లేస్ లో పెద్ద బండరాయి దొల్లుకుంటా వచ్చింది. ఒకవేళ తన కార్ని వెనక్కి జరపకుండా అక్కడే ఉండి ఉంచితే పెద్ద ప్రమాదమే జరిగేది. కొంతసేపటికి రాళ్లు దొల్లుకుంటా రావడం ఆగిపోయాయి. కాకపోతే కొండ మొత్తం దుమ్ముతో కమ్మేసింది. వెళ్లాలనుకున్న దారిలోనేమో రాళ్లతో నిండిపోయింది. వెళ్లే అవకాశం లేకుండా అయిపోయింది.
2014 ఏప్రిల్ 27న ఒక భయంకరమైన తుఫాన్ అమెరికాలో వచ్చింది. అమెరికాలో ఉన్నటువంటి అర్కన్సాస్ లో విలోనియా మరియు మేఫ్లవర్ అనే 2 టౌన్స్ ని నాశనం చేసేసింది. ఈ తుఫాన్ వచ్చిన సమయంలో tornadohunters.com అనే వెబ్సైట్ కి సంబంధించిన వాళ్ళు అసలు అది ఎటు వెళ్తుందని తెలుసుకుందాం కోసం బయటకు వచ్చి డాక్యుమెంటరీగా తీస్తున్నారు. ఆ సమయంలో వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కార్ యొక్క డాష్ కెమెరా రికార్డ్ అయినటువంటి ఇన్సిడెంట్ ని మీరు ఇప్పుడు చూడబోతున్నారు. వీళ్ళు ముందులో ఏమనుకున్నారంటే తుఫాన్ దగ్గరగా వెళ్తున్నాం కదా, ఇంకా తుఫాన్ రాలేదు కాబట్టి ఇబ్బంది ఉండదు అని అనుకున్నారు. కొంతసేపటికి అక్కడ ఉన్నటువంటి కార్స్ అన్ని వెనక్కి తిప్పుతుంటే వాళ్ళకి అర్థమైంది ఆల్రెడీ తుఫాన్ ఉన్న ఏరియాలోకి వాళ్ళు ఎంటర్ అయిపోయారని. ఆ దెబ్బతో వాళ్ళు భయంతో వణికిపోయారు. No, wait, go up here a little bit. Look at that wind. Oh shit, it's... Yeah, you know what? Turn around right now. Turn around right here. Stop. Turn around. Turn around. Go. Go! It's to the floor. Go! Go, man. It's to the Fucking floor. Go. It's to the Go. floor. Pass him. ఈ తుఫాన్ కారణంగా అప్పటికే చాలా ఇల్లులు, షాప్స్, స్కూల్స్ అన్ని నాశనం అయిపోయాయి. ఆ తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత ఏరియా మొత్తం ఎలా ఉందో మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు.